ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ. రమణాశ్రమ లేఖలు. సూర్యాగమ్మ గారికి మనస్ఫూర్తిగా పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఈరోజు లేఖ 41. ప్రదక్షిణ తత్వము. తేదీ 15/4/46. ఇవాళ ఎంత సుదినం అనుకున్నావో, భగవంతులొక దివ్యమైన ఉపదేశం చేశారు. నేనిక్కడికి వచ్చింది మొదలు ఉదయం సాయంత్రం హాలు చుట్టూ 3 ప్రదక్షిణం చేసి భగవాన్లకు నమస్కరించటం మామూలు. ఈ ఉదయం 8 గంటలకు యథాప్రకారం ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఏదో అలౌకికమైన వాణి భగవాన్ ముఖస్థలమై వెడలి వేణువల్లే నా చెవులకు సోకింది. ఏమాని తల ఎత్తి కిటికీలో నుంచి భగవాన్ సోఫా వైపు చూచాను. బాలభానుని కిరణాలు భగవాన్ శరీరం మీద సోకి వింత శోభను చేకూరుస్తూ ఉన్నవి. డాక్టర్ శ్రీనివాసరావు గారు కాళ్లకు తైలం రుద్దుతూ ఉన్నారు. శ్రీవారి ముఖంలో మందహాసం చిందులాడుతూ ఉంది. ఓహో, నాగమ్మేనా, ఎవరో అనుకున్నాను అంటున్నారు. సరే, ఏదో చెబుతారనుకుని హాల్లోకి వచ్చి నమస్కరించి లేచానో లేదో మందహాసంతో, ఏమీ వారందరినీ చూచి నేర్చుకున్నారా ఏమి, ఎన్నిసార్లు ప్రదక్షిణం చేసేది అన్నారు భగవాన్. నాకు నవ్వు వచ్చింది. కానీ ఎన్నిసార్లని అడగటం వల్ల 3 సార్లు అన్నాను. సరి ఇక చాలును, మీరు చేస్తే అంతా చేస్తారు, అదొక ఉపద్రవం. వారికి వద్దని చెప్పాను, మీకు కూడా చెబుతున్నాను. ఏమీ అన్నారు భగవాన్. దానికేమీ, వద్దంటే మాన్తాను అని కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూచి, అదిగో వారంతా హాల్ చుట్టూతా తిరుగుతూ ఊరికే ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. ఎందుకది? నిన్ననే వారందరికీ వద్దని చెప్పాను. నాగమ్మ కూడా ప్రదక్షిణం చేస్తున్నదే, ఆమెకు మాత్రం చెప్పవద్దా అని అనుకుంటారని మీకు చెప్పాను అని చెప్పి వెనుక అందరికీ బోధగా ప్రదక్షిణాన్ని గురించి ఈ విధంగా బోధించారు భగవాన్. ప్రదక్షిణ అంటే ఏంటి? పరిభ్రమతి బ్రహ్మాండ సహస్రాణి మహేశ్వరే కూటస్థాఖిల రూపేస్మిన్ ఇది ధ్యానం ప్రదక్షిణం అని కదా శంకర్లు చెప్పారు. మీరు హాలు చుట్టూ తిరగటం చూస్తే అందరూ ఇలాగే చెయ్యాలి కాబోలని కొత్త వారంతా కోవెల చుట్టూ తిరిగినట్లు తిరగడం ప్రారంభిస్తారు. ఎందుకది? శంకర్లు దేనిలో రాశారిది అన్నారొక భక్తులు. పరాపూజ, ఆత్మపూజ అని 2 పూజలు 2గా రాశారు వారు. ఆ 2 కలిసి రాసి పరాత్మ పూజ అని నేను పేరు పెట్టాను. ఈ శ్లోకం దానిలో ఉంది. ఆ భావమే తీసుకుని అరవన్లో రుభుగీతాకారులు ఇంకా వివరంగా చెప్పారు చూడండి అని భగవాన్ ఆ పుస్తకం తెప్పించి చదివి చెప్పారిట్లా. ఓ ఈశ్వర, నిన్ను ప్రదక్షిణిద్దామని బ్రహ్మాండ కోట్లు తిరిగాను. ఎక్కడా నీవే నిండా ఉన్నావు, నిన్నెట్లా చుట్టి వచ్చేది? కూటస్థాఖిల రూపుడు అని ధ్యానిస్తాను. అదే నీకు ప్రదక్షిణం అని భావం. నమస్కారం అంటేను అంతే. మనస్సు స్వస్థితి యందు అణగుటే నమస్కారం. కానీ లేస్తే ఒకసారి, కూర్చుంటే ఒకసారి, అటుపోతూ ఒకసారి, ఇటు వస్తూ ఒకసారి మొక్కటం కాదు. తామిప్పుడు సెలవిచ్చిన ఆ ప్రదక్షిణ నమస్కారాదులు అతీత స్థితి కలవారికి కానీ మాలాంటి వారికి గురువందనాదులు వలదా? ముల్లోకములతో అద్వైతం చూపిన గురువుతో చూపరాదని ఉంది కదా అన్నారు డాక్టర్ మొదలియారు.
అవును, నిజమే. అద్వైతం అంటే అసలు నమస్కారం చెయ్యరాదనా, అతి కూడదన్నారు. కానీ భావంలో అద్వైతం ఉండాలి, కానీ బాహ్యానికి పనికి వస్తుందా? అన్నింటినీ సమదృష్టితో చూడమన్నారని కుక్క వలె అది తినే ఆహారం దానితో సమంగా తినగలమా? పిట్టకు పిడికెడు ఆహారం సరిపోయిందని మనకు చాలునా? మనము పట్టెడన్నం తిన్నామని ఏనుగుకు అంతే ఇస్తే పొసగుతుందా? అందువల్ల భావమందు అద్వైతం ఉంచుకొని బాహ్యానికి లోకాన్ని అనుసరించి వర్తించాలి. జ్ఞానికి కష్టసుఖాలేవీ సోకనప్పటికీ పరుల కోసం అన్ని కార్యాలు చేస్తాడు. కూలికి గుండె బాదుకొని ఏడ్చేవారి వలె, అంతే, వారికి ఏది అంటదు అన్నారు భగవాన్. కూలికి గుండె బాదుకోవటం ఏమిటి అన్నారొకరు. పూర్వం ఒక ఆచారం ఉండేది. ఇంట్లో ఒక వృద్ధు గతించారనుకోండి, ఇంటి వారికి ఏడుపు రాదు. అయితేనేమి, మరణించినందుకు ఎవరో ఒకరు ఏడ్చి తీరాలి. అది ఆచారం. కూలికి పని చేసినట్లు డబ్బు తీసుకుని ఏడవటం వృత్తిగా ఏర్పరచుకున్నవారు ఉండేవాళ్ళు. వాళ్ళని పిలిస్తే భజన చేసినట్లు ఇది కూడా సాగించి సొంత జనం కంటే ఎక్కువగా గుండె బాదుకుంటూ రకరకాల ఏడుపులు ఏడ్చి ప్రాక్టీస్ అయి ఉండటం వల్లనో, ఉల్లిపాయ మొదలైనవి కంట్లో పెట్టుకునో, కళ్ళు నీళ్లు ధారగా కారుస్తూ యథావిధిగా అభినయించి ముగించేవారు. అలాగే ఎదుటివారి చిత్తవృత్తికి తగినట్లుగా తాను కూడా క్రమం తప్పకుండా జ్ఞాని వర్తిస్తాడు. ఏ పాటకు ఆ తాళం వేస్తాడు. అన్నీ బాగా అభ్యాసం చేసి ఉండటం వల్ల ఏది వారికి కొత్త లేదు. ఎవరెలా పిలిస్తే అలా వెళ్తాడు. ఏ వేషం కావాలంటే ఆ వేషం వేస్తాడు. అన్నీ ఇతరుల కోసమే కానీ వారికొక్కటి అక్కర్లేదు. అడిగేవారి అర్హతను బట్టి ఆచరణ జరుగుతుంది. మంచి చెడ్డలు ఎవరికి వారే గమనించుకోవాలి అన్నారు భగవాన్. లోగడ సమీపవర్తులకు భక్త సహోదరులను గురించి స్వతంత్రంగా ఇదెందుకు చేయటం, అదెందుకు చేయలేదు అని భగవాన్ అంటూ ఉంటే నాకా భాగ్యం లేదే అని అనుకుండేదాన్ని. నేడా కోరిక తీరటమేగాక ఒక ఉపదేశం కూడా లభించింది. నేను అంతటా నిండి ఉంటే నాకెలా ప్రదక్షిణం చేస్తావు? కోవెల చుట్టి వచ్చినట్లు తిరగటానికి నేనేం రాతి విగ్రహాన్ని అనుకున్నావా అన్నట్లుంది శ్రీవారి వాక్కు అని మనకి సూరినాగమ్మ గారు ప్రదక్షిణము భగవాన్కి చేస్తూ ఉంటే భగవాను అందించిన వాక్యాలను మనందరికీ కూడా ఎంతో చక్కగా వినిపించారు. సూరినాగమ్మ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి.